మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భారతరత్నం అద్వానీ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కమల దిగ్గజానికి అత్యున్నత పౌర పురస్కారం, ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవం ఉన్న లాల్ కృష్ణ అభినందనలో ముంచెత్తిన నేతలు. ఇది అత్యంత భావోద్వేగ క్షణం. మోడీ: నేను నా స్వలాభం కోసం ఏనాడు ఆలోచించలేదు, నిస్వార్థంగా దేశం కోసం అంకితభావంతో పనిచేశా. ఈ ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యులను, ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన భార్య కమల్ను ఈ శుభ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తోడ్పాటుతోనే ప్రజలకు సేవ చేయగలిగాను. వాళ్లే నా బలం. గొప్పదైన మన దేశం గురించి మరింత వైభవపేతంగా వృద్ధి చెందాలి అంటూ ఎల్కే అద్వానీ స్టేట్మెంట్. అట్లాగే అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ దేశ ఉపప్రధాని వరకు ఎదిగి ఎన్నో సేవలు అందించారు. ఆయన కృషి చిరస్మరణీయం. పార్లమెంట్లో ఆయన అనుభవం మనకు ఎప్పటికీ ఆదర్శప్రాయం. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎన్నోసార్లు సమాలోచనలు జరిపి ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తే అలాంటి అవకాశాలు నాకు లభించాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్టేట్మెంట్. ఇక్కడ మెయిన్ బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం 96వ ఏడులో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ప్రకటించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విషయాన్ని వెల్లడించారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణమని ప్రధాని పేర్కొన్నారు. అద్వానీజీతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపా. ఈ తరానికి చెందిన అత్యంత గౌరవప్రదమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేసే నేత ఆయన. అలాంటి నేతకు ఈ పురస్కారం దక్కడం సంతోషం. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయం. ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు సేవలు అందించడంలో పారదర్శకత, నిజాయితీలకు కట్టుబడి ఉన్నారు. రాజకీయాల్లో నైతిక నిష్టలో ఆదర్శప్రాయమైన ప్రమాణాలు పాటించారు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి అసమాన కృషి చేశారని ప్రధాని ఎక్స్లో రాసుకొచ్చారన్నట్టు అతనే హైలైట్ చేశారు. ఇకపోతే మీకోసం 124 సార్లు బటన్ నొక్కాను. నా కోసం 2 బటన్లు నొక్కండి. 99% హామీలు నెరవేర్చాం. ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్: పరిపాలన మనం ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు సాధించాలి. ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. మన మేనిఫెస్టోను బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99% నెరవేర్చాం. ప్రజా సంక్షేమం కోసం 124 సార్లు బటన్ నొక్కాను. మీరంతా ఈసారి ఎన్నికల్లో నా కోసం 2 బటన్లు నొక్కండి అని సీఎం జగన్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా మల్కాపురం వద్ద సిద్ధంపేట శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికలు ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేవి మాత్రమే కావు, 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్తుని నిర్ణయించేవని ప్రచారం చేయండి. ఇంటింటి అభివృద్ధి, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని ఇంటింటికి చెప్పండి. పేదవాడి భవిష్యత్తు మీద, సంక్షేమం, వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి మీద మూకమ్మడి దాడి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ దండయాత్ర చేస్తుంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రలను ఎదుర్కొనేందుకు మన కేడర్ నాయకులు, అభిమానులు సిద్ధం కావాలి. గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నాను. లంచాలకు తావు లేకుండా అభివృద్ధి చేశామని కాలరగరేసి చెప్పచ్చు. ప్రస్తుత పాలనలోని వ్యత్యాసం ఏంటో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు చూస్తే తెలుస్తుంది. పథకాలు అమలు కావాలంటే జగన్ వల్లే సాధ్యమని చెప్పండి. ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్టే. గత ఎన్నికల్లో ఓడించి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఈసారితో తప్పిద్దాం. బెడద శాశ్వతంగా తప్పిస్తేనే చంద్రగ్రహణాలు ఉండవని చెప్పారు. పొత్తుల కోసం పిలుస్తున్నారు చంద్రబాబు. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలరా అంటున్నది. ప్రజల్ని కాదు, పార్టీలని, దత్తపుత్రుడిని ప్యాకేజీ కోసం కదలరా అని పిలుస్తున్నారు. వదినమ్మన అక్కడ బీజేపీలో పెట్టారంటూ విమర్శించినటువంటి ఇవాళ జర్నలిజం ప్రమాణాలని పాటించింది ఈనాడు. ఒప్పుకు తీరాలి. ఎందుకంటే మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలి. ఫ్రంట్ పేజీలో ఆ వార్తని ఫోకస్ చేసింది. లక్షలాది మంది అటెండ్ అయినప్పుడు కనుక అది రాయకుండా నెగిటివ్గా రాస్తే తప్పు. నెగిటివ్ది లోపల రాసుకుంది నెగిటివ్ది ఇక్కడ, అందులో తప్పేం లేదు. అది వాళ్ళ ఎజెండా నడుస్తుంది. కానీ ఫ్రంట్ పేజీ జర్నలిజం ఎథిక్స్ పాటించింది, అభినందించాలి. లేకపోతే భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు అంటూ తనదైనటువంటి విషగుళికని ఇవాళ వాడింది. దేవతలపైకి దండెత్తిన దానవులు కథలెన్నో పురాణాల్లో కనబడతాయి. దేవాలయాలను కొలగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రలో నమోదయ్యాయి. ఆ రాక్షసుల వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి దేవాలయ వ్యవహారంలో తుచ్చ రాజకీయాలకు పాల్పడ్డారు. నేర చరిత్రలను ధర్మకర్తల మండలిలో నియమించిన పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రతిష్టను దెబ్బతీశారు. మాట్లాడితే దేవుడి దయ్యాన్ని జగన్ శ్రీరామచంద్రమూర్తి విగ్రహ విధ్వంసకులను వదిలేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారన్నది ఓవరాల్గా హిందుత్వవాదులని రెచ్చగొట్టేటటువంటి ఒక చక్కటి స్టోరీ రాసుకొచ్చారు. అందులో వివిధ చోట్ల ఏదైతే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ట్రస్ట్ బోర్డులో తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో ఘోరం అంటూ తహసీల్దారు దారుణ హత్య, తలపై ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన నిందితుడు విమానంలో వెళ్ళిపోయినట్టు గుర్తించిన పోలీసులు. స్థిరాస్తి వ్యవహారాల కారణమని ప్రాథమిక నిర్ధారణ. ప్రశాంత విశాఖ నగరం మరోసారి ఉలిక్కిపడింది. విశాఖ గ్రామీణ తహసీల్దార్గా పనిచేసిన సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ప్రజలను కాపాడాల్సిన అధికారులకు రక్షణ లేకపోతే ఎలా అని స్థానికులు వణికిపోతున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ నగరం కొమ్మాదిలో రమణయ్యను ఆయన అపార్ట్మెంట్ వద్ద దొండగొడు ఇనుపరాడుతో విచక్షణారహితంగా కొట్టి కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమిలాడ. ఎన్నికల బదిలీలో భాగంగా ఇటీవల విశాఖ గ్రామీణ పరిధిలోని చినగదిలి నుంచి విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు.
శుక్రవారం బొండపల్లి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. తిరిగి విశాఖనగరం కొమ్మాదిలోని చరణ్ కేజిల్ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో ఉన్న తన నివాసానికి రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. 2 వ్యక్తులు ఫోన్ చేయడంతో 10 గంటల సమయంలో కిందకు వచ్చి వాళ్ళని కలిశారు. ఆ ఇద్దరు మాట్లాడి తిరిగి వెళ్తుండగా అప్పటి వరకు గేటు వద్ద పొంచి ఉన్న నిందితుడు మాస్క్ ధరించి తహసీల్దార్ వద్దకు వచ్చాడు. రమణయ్యతో మాట్లాడుతూనే అక్కడ ఉన్న సీసీ కెమెరా టీవీ కెమెరాలు కనిపించకుండా ఉండేందుకు ఒక పిల్లర్ పక్కకు వెళ్ళినట్టు రికార్డ్ అయింది. ఇద్దరి మధ్య 10 నిమిషాలకు పైగా సంభాషణ జరిగింది. ఆఖరిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు చేతులు కట్టుకుని వినయంగా మాట్లాడింది ఉండగా ఒక్కసారిగా రాడ్తో విరుచుకుపడ్డాడు. తల మీద కొట్టడంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకొలిపారు. కింద పడిపోయిన ఆయన తలపై 5 సార్లు బలంగా కొట్టింది ఉండగా అక్కడి నుంచి జారుకున్నాడు. రక్తం మడుగులో పడి ఉన్న రమణయ్యను కాపలాదారు గుర్తించి అపార్ట్మెంట్ సెక్రటరీ సమాచారం ఇవ్వగా ఆరులోవాలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై అత్యవసర చికిత్స పొందుతూ తహసీల్దార్ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య అనూష, 2 పిల్లలు ఉన్నారు. డైల్ 112కు సమాచారం రావడంతో రాత్రి 11:30 గంటల సమయంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో డీసీపీ 1 మణికంఠ దిశ, ఏసీపీ వివేకానంద ఘటనాస్థలికి చేరుకున్నారు. సిపి రవిశంకర్, జేసీపీ ఫకీరప్ప ఘటనాస్థలి వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పిఎంపాలెం సీఏ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్య గతంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు, విశాఖ జిల్లా పద్మనాభం, కలెక్టరేట్, చినగదిలి, రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వహించారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన నిందితుడి ఫోటోతో చినగదిలి రెవెన్యూ సిబ్బందిని పోలీసులు విచారించారు. తహసీల్దార్ కార్యాలయానికి ఇటీవల నిందితుడు పలుసార్లు వెళ్ళినట్టు అక్కడ ఫుటేజీలో గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి తహసీల్దార్ వద్దకు తరచూ వచ్చేవాడని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. వాట్సాప్ కాల్లోనూ చాలాసార్లు మాట్లాడుకున్నట్టు పోలీసుల విచారణ వెలుగులోకి వచ్చింది. నిందితుడికి రమణయ్యకి స్థిరాస్తి లావాదేవీలో ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హత్య చేసిన వ్యక్తికి విశాఖలో రియల్ ఎస్టేట్ కార్యాలయం ఉందని సిపి రవిశంకర్ చెప్పారు. హత్య చేయడానికి భూముల వ్యవహారమే కారణంగా భావిస్తున్నామన్నారు. హత్య తర్వాత శుక్రవారం రాత్రి నిందితుడు నగరంలోనే ఉన్నాడు. శనివారం ఉదయం విమానంలో నగరం నుంచి వెళ్ళిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఏ బ్యాంకు లావాదేవీలతో టికెట్ బుక్ చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు గుర్తించామని, నిందితుని పట్టుకునేందుకు 4 ఏసీపీలతో 10 బృందాలను ఏర్పాటు చేశామని సిపి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో తొలుత మాట్లాడిన ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా తాము ఒక పని విషయంలో తహసీల్దార్ కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్ళినట్టు చెప్పారు. ప్రసాద్ అనే వ్యక్తి తమను చంపేస్తానంటూ బెదిరించాడని మృతుడు రమణయ్య సోదరుడు రాజేంద్ర శనివారం ఆరోపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 7 ఎకరాల భూమికి సంబంధించి అనేక సార్లు బెదిరించినట్టు చెప్పారు. హత్య జరిగిన రోజు మధ్యాహ్నం చీపురుపల్లిలోని భూమి వద్ద వాచ్మెన్ ఫోన్ నుంచి కాల్ చేసి సాయంత్రంలోపు చంపేస్తానని బెదిరించాడని భయపడి తాను ఇంట్లో దాక్కున్నానని రాజేంద్ర తెలిపారు. తన సోదరు నిజంగానే చంపుతాడని ఊహించలేదన్నారు. తాను ఎంవీపీ కాలనీలో ఓ ఇంటి విషయమే వేరే వారికి ఇవ్వాల్సిన 1.8 కోట్ల వ్యవహారంలో నువ్వు గతంలో ప్రసాద్ జోక్యం చేసుకుని ఇంటిని కూల్చేస్తాను బెదిరించినట్టు వివరించారు. అయితే బెదిరింపులపై ఎలాంటి ఫిర్యాదులు ఆ కుటుంబం నుంచి అందలేదని సిపి విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుడు పేరు వెల్లడించిన సిపి నిందితుడు 4 నుంచి 5 కోట్ల స్థిరాస్తి వ్యవహారాలు నష్టపోయి బ్యాంకులో మార్టగేజ్ చేసిన ఇల్లు జప్తును గురై ఆర్థిక కష్టాలు ఉన్నట్టు విచారణలో వెలుగులోకి వచ్చిందన్నారు. మృతి చెందిన తహసీల్దార్ నిందితుడి మధ్య జరిగిన కొన్ని లావాదేవీల ఆధారాలు దొరికాయని వెల్లడించారు. నిందితుడు విజయవాడ వాసి అని 6 నెలలుగా విశాఖలోనే మకాం వేశాడని ప్రాథమికంగా గుర్తించినట్టు చెప్పారు. మృతి చెందిన రమణయ్య సోదరుడు రాజేంద్ర మాట్లాడి చీపురుపల్లి 7 ఎకరాల భూమికి సంబంధించి నిందితుడు చంపుతాడని బెదిరించినట్టు ఆరోపించారు. సిపి రవిశంకర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేవలం విశాఖ గ్రామీణ పరిధిలోని భూముల వ్యవహారంలోనే హత్య జరిగినట్టు తెలిపారు. ఈ రెండింటికి పొంతన కుదరడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శనివారం రాత్రి పోలీసులు కొందరు విచారించినప్పుడు మరికొన్ని వివరాలు తెలిసాయి. గంగాధర సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో పనిచేస్తాడు. ఆ సంస్థ యజమానులు దాదాపు 3 కోట్లు అప్పులు చేసి రుషికొండ బీచ్ సమీపంలో సర్వే నెంబర్ 22లో 2 ఎకరాల్లో భారీ నిర్మాణం చేపడుతున్నారు. అక్కడ తమ సొంత స్థలంతో పాటు కొంత పోరంబోకు భూమిని కూడా ఆక్రమించినట్టు తెలిసింది. ఆక్రమిత భూమిని కన్వర్షన్ చేయించుకోవడానికి తహసీల్దార్తో కొంత లావాదేవీలు కూడా జరిగాయంటున్నారు. అయితే ఆ పని చేసేలోపు రమణయ్యకు బదిలీ కావడంతో ఆయన తాను ఏమీ చేయలేని చేతులు ఎత్తేశారని సమాచారం. సంతకం పెట్టించాలని లేదా డబ్బులు వెనక్కి తేవాలని సుబ్రహ్మణ్యం మీద ఒత్తిడి పెరిగిందని, ఆ నేపథ్యంలో అతడే వచ్చి ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. హైదరాబాద్లో వ్యక్తి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసు సైతం సుబ్రహ్మణ్యంపై నడిచింది. అదే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న డిజిటల్ సర్వేయర్ను, భీమిలి ప్రాంతానికి చెందిన మరో సర్వేయర్ను పోలీసులు విచారించుకుని వివరాలు రాబట్టినట్టు తెలిసింది. మెట్ల మీద ఎదురయ్యారు అంటూ శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత అన్ని ఫ్లోర్లలో లైట్లు ఆపేందుకు మెట్ల మీదుగా పైకి వెళ్తున్నాను. ఆ సమయంలో తహసీల్దార్ సెల్లార్ మెట్ల వద్ద ఎదురయ్యారు. నేను పైకి వెళ్ళి వచ్చేసరికి ఆయన గేటు ముందు పడిపోయి ఉన్నారంటూ కాపలాదారు చెప్పినటువంటి స్టేట్మెంట్. ప్రభుత్వ పెద్దల హస్తం అంటూ గంటా ఆరోపణ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వాదాలు ఎక్కువయ్యాయంటూ సిపి రవిశంకర్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారు. కొందరు బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కు. రబీ కాలంలోనూ మిర్చి సాగు, కేసీ నీళ్లు. రాష్ట్ర స్థాయి అధికారితో స్థానిక అధికారుల మిలాఖత్, లక్షల్లో వసూలు. జగన్ ప్రభుత్వంలో సహజ వనరుల నుండి దోచుకుంటున్నారు. ప్రకృతి సంపదను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. కొందరు జలవనరుల శాఖ అధికారులు అదే బాట పట్టారు. ప్రస్తుత కరువు కాలంలో నీళ్ల విలువ బాగా తెలిసిన వారు వీటిని అమ్మకానికి పెట్టేశారు. సముద్రం పక్కన ఉప్పు అమ్మకూడదు, ఎక్కడ కొరత ఉంటుందో అక్కడ అమ్మాలి. పప్పులకు కొరత ఉన్న చోట పప్పులు అమ్మాలి అనేది వ్యాపార సూత్రం. జలవనరుల శాఖలో కొందరు ప్రస్తుత కరువు పరిస్థితిని ఆసరా చేసుకుని నీళ్లు అమ్మేసుకున్నారు. శ్రీశైలం జలాశయంలో అంతమాత్రంగా ఉన్న నీటితో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. లక్షలు వసూలు చేస్తున్నారు. పంటలకు నీళ్ళు ఇవ్వడానికి ఎవరు తప్పట్టరు. కానీ కొందరు బడాబాబులు వాణిజ్య పంటలకు నీళ్లు అమ్ముకోవడంతో ఇది వివాదంగా మారింది. అసలు రబీలో సాగు వద్దని సాగునీటి సలహా మండలి చెప్తే ఇదంతా ఎంత నీచాతి నీచమైనటువంటి దిగజారుడు వార్త అంటే,
సాధారణంగా ప్రాజెక్టులు క్లోజ్ చేస్తున్నప్పుడు మోటార్ల ద్వారా నీళ్లు తీసుకుంటుంటారు, ఆ మోటార్లకి డబ్బులు పే చేస్తారు. పల్లెటూరులో ఉన్న ప్రతి రైతుకి తెలుసు. దాన్ని జగన్ ప్రభుత్వం అమ్ముకుంటోంది అనేటువంటి స్థాయికి దిగజారి వార్త రాయడం. వాణిజ్య పంటలంటే అదేం రైతుకు ఫుడ్ అటదా? వాణిజ్య పంటలకు నీళ్లు ఇవ్వద్దని ఆడెవడో చెప్పాడంట గొట్టంగాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు నీళ్ళు ఎట్టా ఇస్తారు, ఇస్తే డబ్బులు తీసేసుకున్నట్టే. అంటే రైతుకు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు ఇస్తే కూడా అది దోపిడీ కింద రాయగలిగినటువంటి స్థితికి దిగజారిందంటే రామోజీరావు గారిలోనన్నా పైత్యం పెరిగి ఉండాలా, లేకపోతే ఈనాడు ఇంతకంటే దిగజారలేమని డిసైడ్ అయిపోయి ఇది ఫైనల్ దిగజారుడు అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నట్టున్నారు. లేకపోతే చెండాడుదాం ఆంధ్ర అంటూ ఆడుదాం ఆంధ్రాలో వైకాపా మార్క్ అరాచకం, పోటీల్లో మితిమీరిన నేతల జోక్యం, ప్రతిభావంతులైన క్రీడాకారులకు అనే ముగిసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు అంటూ ఒక్కరోజు కూడా క్రీడలకు సంబంధించిన పేజీలో కూడా రాయలేదు. రాష్ట్రంలో లక్షలాది మంది ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరుగా లక్షలాది మంది. అప్పటికి మధ్యలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, క్రీడాకారులు సర్దుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అది ఎవరికి ఏం పనికి రాలేదు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటువంటిది. అంటే ఓడినోడికి అది రికమెండేషన్ మీద ఇచ్చారని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది ఒక విచిత్రమైనటువంటి జబ్బు. దీనికి ఈ జబ్బుకి అసలు మందులు లేవు. ఎందుకంటే ఇది మానసిక జబ్బులో కూడా గొలుసులతో కట్టేసేటటువంటి జబ్బు. తమకి నచ్చిన వాళ్ళు లేకపోతే వెచ్చలవిడిగా రెచ్చిపోవడం కాదు, పిచ్చెక్కిపోయి రోడ్డు మీద పడి బట్టలు చించుకునేటటువంటి జర్నలిజానికి సంబంధించిన సజీవ సాక్ష్యం నడుస్తోంది. కాకపోతే ఎంత కొండ కావరం అంటూ వైకాపా నేతల కనుసరణలో రాష్ట్రంలో ప్రకృతి వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతోందంటూ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పెద్ద ఆలమూరు కొండ అందుకు మరో నిదర్శనం. దీని చుట్టూ పేదలకు జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆ ఇళ్ల పనుల కోసం సమీపంలోని మట్టింద వాడుకొచ్చే నిబంధన అడ్డబెట్టుకుని కొండనే కరిగించేస్తున్నారు. కొండ ముందు భాగంలో కొంత ఇళ్ల కోసం అంటే మరికొంత, ట్యాంక్ నిర్మాణానికి ఇంకొంత, ఇలా అవసరాల కంటే ఎక్కువగా తవ్వకాలు చేసి మట్టిని తరలించేస్తున్నారంటూ ఒకటి. ఇదొక విచిత్రమైనటువంటి ఈ బట్టలు చించుకునే జర్నలిజంలో ఇదొకటి అనమాట. మరి ఇళ్ళు కట్టాలంటే మట్టి కావాలా? ఎక్కడి నుంచి తెస్తారు? మట్టిని ఎవడన్నా తయారు చేస్తాడా? లేదా ఆకాశంలోంచి చూడిపడుతుందా? కొండల దగ్గరన, లేకపోతే ఇసుక తీస్తారు అనుకో, ఇసుక తవ్వుకెళ్తున్నారు అంటారు, మట్టి తీస్తే మట్టి తవ్వుకెళ్తున్నారు అంటారు. మరి ఇల్లు ఎట్ట కట్టాలి? ఏమన్నారా ఈనాడులో రామోజీరావు గారు రాస్తే లేకపోతే బొమ్మ గేస్తే ఆ ఇల్లు వచ్చేస్తుందే ఏంది? దానికి సంబంధించి ఇప్పుడు విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. మొగలరాజపురం, ఇప్పుడు మొగలరాజపురంలో ఉన్నటువంటి స్వగృహ వెనకాల వైపున ఉన్నటువంటి రోడ్డు ఉంటుంది, ఆ గొళ్ళ వెనకాల ఉన్నటువంటిది మొత్తం అక్కడ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అది పెద్ద కొండ, క్రమంగా ఆ కొండను దవ్వేసేసి రాళ్ళు ఇవన్నీ పట్టుకుపోయి ఇళ్ళు ఆ చుట్టుపక్కలే కాదు ఊరంతా కూడా నిర్మించుకునే వాటిట్లో పునాదులు వేసుకునేటటువంటి వాటిని వాడుకున్నారు. అది నడిచింది. అలా కాకుండా అసలు ఇల్లు ఎలా నిర్మాణం అవుతాయి? మట్టి కావాలి ఇల్లు నిర్మాణం చేయాలంటే. అలాగే ఓ భవనం కావాలంటే ఇల్లు నిర్మాణం చేయాలి. భవనానికి దేనికైనా మట్టి కావాలా, రాళ్ళు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? ఇవే కదా, కొండలే కదా వీటిలో నుంచి. ఇంకోటి అక్కడ ఇల్లు కట్టిచ్చేస్తుంటే మళ్ళీ దాని మీద పడి ఆడటం. ఇది ఒక పర్థమేమీ లేదు. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు తెచ్చిస్తాడు. సమస్య జగన్ సూట్ కేసుల గురించి ఎవడో గొట్టంగాడు వాగుతాడని కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే రియాలిటీ మాట్లాడాలి. దోచేసుకునేవాడు దోచుకున్నటువంటి దాని గురించి రాస్తుంటే తప్పులేదు, కానీ ప్రతిదానికి దోపిడీతో లింకప్ చేసేసి అది దోచేసుకుంటున్నాడు అన్నటువంటి కోణం రాస్తే నిజంగా దోచుకునేవాడిని రేపు పొద్దునాడు దోచుకుంటున్నాడన్న నమ్మలేని పరిస్థితికి జర్నలిజం దిగజారిపోయింది. దాన్ని మనం ఇక వీళ్ళని ఏం చేయలేం కాబట్టి వాళ్ళ కర్మ అంతే. ఇక లేకపోతే బిడ్ దక్కితే 600 కోట్లు డిపాజిట్ చేయడం సాధ్యమా? కాంట్రాక్ట్ విలువలో 3% తీసుకోవాలి కదా. 5 ఏళ్ల కాలానికి టెండర్ ఉద్దేశం ఏంటి? మంగంపేట ముగ్గురాయి టెండర్లో గుత్తేదారు సంస్థల ప్రశ్నల వర్షం, బదిలీకుండా దాటవేసిన ఏపీఎండీసీ అధికారులు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకే కఠిన నిబంధనలు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ మంగంపేటది మొన్ననే చెప్పుకున్నాం, సీఎం రమేష్ కోసం ఇదంతా చేస్తున్నారు, ఎందుకంటే సీఎం రమేష్ కంప్లైంట్ కూడా చేస్తానన్నాడంటే అది విషయం అదే అనేది. మంగంపేట నొక్కేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు జగన్కి కావాలనుకోండి ఏం చేస్తాడు? నిబంధనలు సడలించి తన మనుషులకి ఇచ్చుకుంటాడు. నిబంధనలు కఠితరం చేసుకున్నట్టు ఇచ్చుకుంటాడు. టెండర్లు పిలవలేదని వీళ్ళే చెప్పారు, పిలిచారని వీళ్ళే చెప్పారు, ఆంక్షలు ఇంత కఠినంగా ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. ఇంత కఠినంగా ఆంక్షలు పెట్టారంటే మళ్ళీ తన మనుషులకి ఏం చెప్తారు? ఎవడన్నా తన మనుషులకి రావాలంటే ఆంక్షల్ని సడలిస్తాడా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేకపోతే అదేది ఫైబర్ గ్రిడ్ కేసులో ఆంక్షలు సడలించి తన వాళ్ళకి ఇచ్చుకున్నాడు బాబు. అదే ఇక్కడ ఆంక్షలు పెట్టి ఆ ఆంక్షలు అమలు చేసేవాడు రండి అంటే ఇది దుర్మార్గం అవుతుంది. మనం ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు. ఇదొక మానసిక జాడ్యంతో నడుస్తున్నటువంటి విచిత్రమైనటువంటి దిగజారుడు జర్నలిజం. దీన్ని ఎవరం ఏం చేయలేనటువంటి పరిస్థితి, భరించక తప్పనటువంటి పరిస్థితి. కాకపోతే సాక్షి
మీరే సారథులు అంటూ సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మనందరి ప్రభుత్వం రావాలి, మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధం కావాలి. దెందులూరు ఎన్నికల శంఖారావు సభలో సీఎం వై జగన్ పిలుపు. మీ జగన్ సైన్యం బలం దేవుడు ప్రజలే. 57 నెలల్లో జరిగిన మంచిపై పెత్తందారులు దాడి చేస్తున్నారు, సంక్షేమాభివృద్ధిపై దండయాత్రలు చేస్తున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి. మన ప్రభుత్వ హయాంలోనే 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్తగా ఆసుపత్రులు, పోర్టులు, హార్బర్లు, ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత మన హయాంలోనే. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే మళ్ళీ లంచాల వ్యవస్థ వస్తుంది. పేదల సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలని అందరికీ చెప్పండి. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత కొనసాగాలంటే మళ్ళీ జనం గెలవాలి. పింఛన్ అందుకునే ప్రతి ఇంటి నుండి ఓ స్టార్ క్యాంపెయినర్ రావాలి అంటూ వాస్తవంగా ఇక్కడ జనంకి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్గా క్రిందసారి శిలవ గుర్తు లాగా వచ్చింది ఆ ర్యాంపు మీద నడవడానికి సంబంధించి. అందుకని అది సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేటప్పటికి ఈ దఫా ఫ్యాన్ గుర్తు తరహాలో వేసుకొచ్చారు. ర్యాంపు అన్ని వైపులా తిరిగేటటువంటి తరహాలో ఏర్పాటు చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఫ్యాన్ గుర్తుపై 2 బట్టలను నొక్కండి అంటూ తను ఇచ్చినటువంటి పిలుపు ఇదంతా హైలైట్ అయింది. లేకపోతే 60-20 జనసేన టీడీపీ మధ్య తేలని సీట్ల పంచాయతీ. అధినేత తీర్పుపై మండిపడుతున్న జనసేన నేతలు. ఎన్నికల ముందు దయనీయ పరిస్థితి. 4 నెలలుగా వారాహి యాత్రకు సైతం విరామం. చివరిగా కాకినాడలో కార్యకర్తల మీటింగులు పెట్టి కూడా 4 రోజులపైనే. ఎన్ని సీట్లో ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుందో తెలియక పార్టీలో నిస్తేజం. పార్టీని పవన్ మోసం చేస్తున్నాడు, అభిమానులు ఆగ్రహం. చివరి నిమిషంలో అరకొర సీట్లు తీసుకునేందుకు కాలయాపన అంటూ మండిపాటు అంటూ వాళ్ళిద్దరి మధ్యన గొడవ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేం రెచ్చిపోరు, వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. కాకపోతే ఆ సీట్లు ఎన్ని అనేది మాత్రం ఆసక్తి ఉందన్నటువంటి మాట వాస్తవం. అయితే రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ అంటూ ఐటీ సంస్థలు రాకుండా ఈనాడు విషప్రచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సాహంతో రాష్ట్రానికి అనేక దిగ్గజ సంస్థలు. 4.5 ఏళ్లలో కొత్తగా 65 ఐటీ కంపెనీలు, 47,908 మందికి ఉద్యోగాలు. బాబు హయాంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643. వైఎస్ జగన్ వచ్చాక ఉద్యోగుల సంఖ్య 75,551. 2019లో 161 స్టార్టప్స్, ఇప్పుడు 586. హెచ్ఎస్బీసీ విశాఖనగర్ దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇండస్ట్రీ 4 ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు కాలేదా? అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్, రహేజ్ ఐటీ పార్క్ చూడలేరా అంటూ ఏదైతే నిన్ననే నేను చెప్పా వీళ్ళు తప్పుడు వార్త రాస్తున్నారే దానికి సాక్ష్యాలు ఇవాళ వీళ్ళు రాసుకొచ్చారు. లేకపోతే ఐఎన్ఎస్ సందాయక్ జాతికి అంకితం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. హిందూ మహాసముద్ర జలాల శాంతిని కాపాడేందుకు సందాయక్ దేశీయ యుద్ధ నౌకల తయారీలో ఇదొక చారిత్రాత్మక రోజు. సముద్రపు దొంగలు ఆట కట్టిస్తాం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సూపర్ పవర్గా భారత్ పాత్రను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతి భద్రతలను కాపాడుకోవడంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ సందాయక్ సహాయపడుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ సందాయక్ని శనివారం విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్తో కలిసి రాజ్నాథ్ జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ దేశీయంగా తయారు చేస్తున్న 4 భారీ సర్వే వెసల్స్లో సందాయక్ మొదటిది. భారత నౌకాదళానికి ఇది ఒక చారిత్రాత్మక దినం. దేశీయంగా యుద్ధ నౌకలు తయారు చరిత్ర సృష్టించాం. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు అయినా సందాయక్ ఉపయోగపడుతుంది. ఇటీవల 2 విదేశీ నౌకలను సముద్రపు దొంగల బారి నుంచి కాపాడిన ఘనత భారత నౌకాదళం సొంతం. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు మన నౌకాదళం తన వంతు సహకారం అందిస్తుంది. ఒకప్పుడు మనల్ని మనం రక్షించుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి నేడు ప్రపంచ దేశాలకు రక్షణ కల్పించే స్థాయికి భారత్ ఎదిగింది. స్నేహపూర్వక దేశాలను కూడా రక్షించుకునే సామర్థ్యం భారత్ సొంతం. హిందూ మహాసముద్రంలో పెద్ద మొత్తంలో అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతున్న నేపథ్యంలో సముద్రపు దొంగల బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. సముద్రపు దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. భారత సముద్ర జలాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల పలువురు మత్స్యకారుల మేరలను రక్షించడంతో పాటు దాడులకు గురైన నౌకలకు సాయం అందించిన భారత నౌకాదళాన్ని రాజ్నాథ్ ప్రశంసించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే శ్రీకాకుళం టీడీపీలో గందరగోళం అంటూ టికెట్లపై క్లారిటీ ఇవ్వని అధినేత. 2 గ్రూపులను ప్రోత్సహిస్తున్న తండ్రి కొడుకులు. మరోవైపు డబ్బులు తేగల వారికి కోసం వేట, అయోమయంలో టికెట్ల ఆశావహులు అంటూ ఏదైతే తెలుగుదేశం పార్టీలో రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఏది వైసీపీలో రెచ్చగొట్టే ప్రయత్నం ఈనాడు జ్యోతి చేస్తుంటే వీళ్ళు రివర్స్లో చేస్తున్నారు. లేకపోతే బుల్లెట్ స్పీడ్తో ఏపీ ఇదే చెన్నై మైసూరు మధ్య హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనుల్లో పురోగతి. వారి నుంచి ముమ్మరంగా ఏరియల్ సర్వే. భూసేకరణ కోసం 3 రాష్ట్రాల్లో రైతులతోనూ సమావేశాలు. ఇప్పటికే బుల్లెట్ ట్రైన్ కారిడార్ మార్గంలో నాటిన బెంచ్ మార్కులు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి భారతరత్నం అంటూ అద్వానీ గారికి సంబంధించిన వార్త హైలైట్ చేశారు. లేకపోతే అభిమానమా ఉన్మాదమా అంటూ ఆర్కే గారికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ కాలం. జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి నాటించి ఆయనకు చెందిన సోషల్ మీడియా సైన్ హద్దు అదుపు లేకుండా వ్యవహరిస్తుంది. అతగాడి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఉన్మాదం ఒక వాచాలత్వానికి అంతు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రజలందరూ తమను జగనన్న అని పిలవాలని కోరుకుంటే జగన్ రెడ్డి తనకు 50 ఏళ్లుగా తమను 50 ఏళ్లుగా అన్న అని పిలుస్తూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ గడిపిన సొంత చెల్లెళ్ళు తమను అవమానిస్తున్నారు. రోధిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా చక్కటి చిరునవ్వులు చిందించడం ఎలా సాధ్యం? షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టిందని విజయమ్మ చెప్పుకోవాలా? ఇంతకంటే అవమానం, అపచారం ఉంటుందా? షర్మిల తన తండ్రి రక్తం పంచుకుని పుట్టలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఒక బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకున్న షర్మిల రెడ్డి కాబోదని మరో దిక్కుమాలిన వాదాన్ని కూడా తెరపైకి తెచ్చారు.
బ్రాహ్మణులు అయితే రాజకీయాలకు పనికిరారా, జగన్మోహన్ రెడ్డి తరపు బైబిల్ పట్టుకుని మరీ ప్రచారం చేస్తున్న ఆయన మేనత్త విమల తనం తాను వైఎస్ విమలారెడ్డిగానే చెప్పుకుంటున్నారు కదా. నిజానికి విమల ఒక దళితుని వివాహం చేసుకున్నారు. తమ ఏకైక సోదరి విమలకు హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లును, విజయవాడలోని రాజీవరాజ్ థియేటర్లో వాటాను రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆనందంగా పంచిచ్చారు. రాయలసీమ సంస్కృతి అంటే ఇదే కుటుంబంలో నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? చాలా మంచి పాయింట్ ఇక్కడ. ఈ మిగతా అన్నీ ఆయన వాచాలత్వం, కానీ ఇక్కడ వాళ్ళిద్దరికి ఇచ్చారు అప్పట్లో రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి. ఇప్పుడు షర్మిలకి ఇవ్వట్లేదు అని చెప్పడం ఇక్కడ అసలు పాయింట్. బాగుంది, తప్పులేదు ఇందులో. మరి షర్మిలకి ఇచ్చారా లేదా అన్నట్టు, మరి షర్మిలకి ఇవ్వకుండా అనిల్ ఏమన్నా ఆకాశం నుంచి డబ్బులతో వచ్చాడా, ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పటిదాకా ఆవిడ పెట్టిన ఖర్చు దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇవ్వకుండా ఎట్లా వచ్చినాయి అనేది. అయితే ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమే కదా, నాకే గుర్తున్నంత వరకు అయితే అదే. మరి రాధాకృష్ణ గారు మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు గారి సోదరీమణులకి చంద్రబాబు గారు పంచిన ఆస్తి ఎంత, వాళ్ళ సోదరుడికి ఎంత ఆస్తి పంచారు? మామూలుగా పోనీ సోదరుడికి కూడా ఆస్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆస్తిలో బాబు గారు రామ్మూర్తి నాయుడికి ఎంత పంచారు, వాళ్ళ చెల్లెలకి ఎంత పంచారు, వాళ్ళ అక్క చెల్లెలకి, అది కూడా రాస్తే బాగుంటుంది. ఏమంటారు అప్పుడు? బాబు తర్వాత హెరిటేజ్లో వీటిట్లో సంపాదించిన ఆస్తులు. ఇప్పుడు జగన్ కూడా రాజశేఖర్ రెడ్డి ద్వారా వచ్చిన ఆస్తుల వాటాలు అయిపోయినాయి. జగన్ తర్వాత వ్యాపారంలో సంపాదించుకున్న ఆస్తుల వాటా అంటే ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న గొడవ అదే. జగన్ సంపాదించుకున్న ఆస్తులో కూడా వాటా కోరుతున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఆస్తుల వాటా తీసేసుకున్నారు. ఇక్కడ సమస్య అది. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి ఆస్తిలో వాటా మరి ఇస్తారా? ఇప్పుడు హెరిటేజ్లో నుంచి ఇప్పిస్తారా వాటాలు వాళ్ళ చెల్లెలకి? అది పాయింట్ అక్కడ ఉంది, అసలు లాజిక్. అది వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ కుటుంబంలో తెలుసు ఏం జరుగుతుంది అన్నట్టు. కాకపోతే ఇక్కడ ఇంకోటి సోషల్ మీడియా గురించి రాసుకొచ్చారు. వెరీ గుడ్. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎంతమంది క్యారెక్టర్స్ అసాసినేషన్ చేసింది అసలు ఎక్కడో ఎందుకు పాపం సోషల్ మీడియా ఏంది. రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు కలిసి ఇంకా వాళ్ళ సోషల్ మీడియాను పట్టుకుని ఎలాడాల్సి వస్తుంది వైసీపీ. మెయిన్ మీడియానే దిగజారిపోలేదా? ఏమని రాశావు? ఎన్టీ రామారావు అమ్మాయిల పెచ్చోడా, ఎన్టీ రామారావు డ్రగ్స్ తీసుకుంటాడా, లక్ష్మీ పార్వతి లక్షలు మింగేసిందా, కోట్లు మింగేసిందా? ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు వాళ్ళిద్దరి మధ్యన. ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గ పోకడలు. ఎవరు? పత్రికలు స్వయంగా. ఇవాళ సోషల్ మీడియా రాకపోతే ఈ దరిద్రులకి సంబంధించి కౌంటర్ కూడా ఉండేది కాదు. ఈ దరిద్రులు చెప్పే దరిద్రమే నిజమని నమ్మాలి. ఎన్టీ రామారావు దేవుడు అంటే నమ్మాలి, ఎన్టీ రామారావు దెయ్యం అంటే నమ్మాలి, ఎన్టీ రామారావు అంతటి మహోన్నతుడు లేడంటే నమ్మాలి, ఎన్టీ రామారావు అంత నీచుడు మరో లేడంటే నమ్మాలి. అలాగే రాష్ట్రానికి విభజించాలి, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ దోచుకుందని రాసేసింది వీళ్ళే, ఇప్పుడు డబ్బులు వేయని రాస్తుంది వీళ్ళే. మరి ఇంతగా ప్రజలను మోసం చేసేటువంటి జర్నలిజం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? చేసేటువంటి వాడే నీతులు చెప్తున్నాడు. దిగజారిపోయినటువంటి జర్నలిజం అన్నాను, ఎందుకంటే దిగజారడం అనే పదానికి కూడా దిగజారడం అనవసరమేమో. అదొక ఎడిటోరియల్ కాలం. రోజు రాసుకొచ్చేటువంటి నీచ పత్రికకి సంబంధించినటువంటి నిస్సిగ్గు జర్నలిజానికి సంబంధించిన ఎడిటోరియల్ కాలం. లేకపోతే ఇది పశు ప్రవర్తన. షర్మిలకు అండగా నిలబడతాం. రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, వివేక కుమార్ సునీతారెడ్డిపై వైసీపీ మూక సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వీరిద్దరికి పార్టీ మొత్తం అండగా ఉంటుందని ప్రకటించింది. మహిళలను కించపరచడం అమానుషమని, ఇది పశు ప్రవర్తననే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మహిళలను బెదిరించడం, అవమానించడం నీచమని, పిరికి పందలు చర్యని ఆక్షేపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాహుల్ గాంధీ అండగా నిలబడుతున్నారు. లేకపోతే నా కొద్దీ రాజకీయాలు అంటూ ఎన్నికల బరిలో నిలవలేని చోట ఉండలేను తేల్చెప్పిన ఎంపీ వేమిరెడ్డి. సీఎం జగన్కు మరో బిగ్ షాక్. నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్ నియామకంతో మనస్తాపం, ఆయన కలిసేందుకు విముఖత, కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్ళిపోయారంటూ వేమిరెడ్డి ఎంపీ క్యాండిడేట్ కాస్త పారిపోయారన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. ఈ దఫా ఖచ్చితంగా ఆయన పోటీ చెయ్యబోరు అన్నటువంటి పాయింట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలంటూ 4 ఏళ్లు ఊరించి మినీ డిఎస్సి ప్రకటన, నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం నయవంచన, అనంతరం అంత కలెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు, పోలీసులు డిఎస్సి అభ్యర్థుల మధ్య తోపులాట అంటూ వార్తను హైలైట్ చేశారు. కలెక్టరేట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి ఎదురుగా నినాదాలు చేస్తున్న నిరుద్యోగులు అన్నటువంటిది. వాస్తవంగా ఇక్కడ కమ్యూనిస్టులు చేసినటువంటి ఉద్యమం అది. అయితే మేం చెప్పిందే రూల్ అంటూ 5 ఏళ్లలో 1 కోటి టన్నుల అమ్మకం సాధ్యమే, టెండర్ డాక్యుమెంట్ ఫీజు తగ్గించమంటూ చెప్పాను కదా. సీఎం రమేష్ కోసం వీళ్ళిద్దరూ కూడబలుక్కుని రాస్తున్నారు. మంగంపేటలో ఎవరో అక్కడ టెండర్లు పిలిచారు. టెండర్ పిలిచి దక్కించుకునేవాడికి దక్కనీయకుండా చేయడం అన్నటువంటిది ఇక్కడ అసలు లక్ష్యం. దాని మీద విష ప్రచారం చేయడం ద్వారా సీఎం రమేష్కి మంచి చేయాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అసలు అంశం. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.